నా ఫ్రెండ్ నా కోసం ప్యారిస్ నుంచి ఈఫిల్ టవర్ తీసుకొచ్చింది. నీకు తెలుసా, ఈఫిల్ టవర్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే రొమాంటిక్ ప్రదేశం. ఆర్టిస్ట్ జీనియసే ఒప్పుకుంటాను, కానీ రొమాంటిక్ అని ఎలా అంటున్నావు? అక్క నువ్వు ఇలా చూస్తున్నావు కదా, అందుకే అంటున్నావు. ఇది కేవలం మినిస్టర్, కానీ నువ్వు దగ్గరగా వెళ్ళావంటే ఆహా ఎంత రొమాంటిక్ గా ఉంటుందో. అక్క నాకు కూడా పెళ్ళైన తర్వాత నేను నా హనీమూన్ కి వెళ్ళినప్పుడు టవర్ టాప్ ఎక్కి మరీ మూన్ చూస్తాను. హనీమూన్ లో మూన్ ఉంది కదా అని చందమామను చూస్తూ కూర్చోం కదా. హనీమూన్ డెస్టినేషన్ నచ్చినా నచ్చకపోయినా హనీమూన్ కపుల్ మనసులు మాత్రం ఒకటిగా కలవాలి. నువ్వు ఈ ఫిలాసఫీ ఆపేసి ఒక విషయం చెప్పు. నువ్వు నీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్తావు? నేను ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా నా ఉద్దేశం ఏమిటంటే హనీమూన్ ఒక మంచి చోటు మీద ఆధారపడదు, మంచి హస్బెండ్ మీద ఆధారపడుతుంది. తను నాకు తోడుగా నన్ను ప్రేమిస్తూ ఉంటే అప్పుడు ఏ చోటైనా అందంగా ఉంటుందిగా. ఏంటక్క నువ్వు కనీసం ఎంతో కొంత ఎక్సైటింగ్ గా ఉండాలి కదా. అరే మేమిద్దరం కలిసి ఒకటిగా ఉండాలి. తన మనసులో మాటలు నాకు చెప్తే నా మనసులో మాటలు నేను చెప్తాను. అలా సరదాగా మాట్లాడుకుంటూ సమయం గడిపేస్తాం.